ఇక నుంచి ప్రజలెవ్వరూ తన గుహకు రావద్దని, ఈ ఇత్తడి చెంబు ఎక్కడైతే పడుతుందో అక్కడ పూజలు చేసుకోండని ఆదేశిస్తూ చెంబును కాలితో తన్నింది. ఆ చెంబు ఎగురుతూ వచ్చి మినుములూరు సమీపంలో ఒక పనస చెట్టు వద్ద పడింది. ఆ ప్రదేశమే అమ్మవారి పాదాలుగా ప్రసిద్ధి చెంది తదనంతర కాలంలో గొప్ప దర్శనీయ స్థలంగా మారింది. ఒక పెద్ద పనస చెట్టు ఉండేది. పనస చెట్టు ఉండి కింద చూడండి త్రికోణాకారంలో ఉంది. అమ్మవారి గొడ్డ చుట్టు ఉంది. ఆ గొడ్డ చుట్టూ ఉన్నటువంటి ఆకారం త్రికోణాకారం కొన్ని మీటర్ల లోతులో ఉంటుంది. అంత పెద్ద విగ్రహం అది. అది ఎవరు తయారు చేసింది కాదు, ఎవరు పెట్టింది కాదు. అది త్రికోణాకారంలో లోపలికంటే ఉంటుంది. అది 1952వ సంవత్సరం. అమ్మవారి పాదాల ముందు నుంచి పాడేరుకు ఘాట్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం డిసి రాజు అనే కాంట్రాక్టర్కి ఆ బాధ్యతను అప్పగించింది. రోడ్డు నిర్మాణంలో అనేక రకాల అవాంతరాలేర్పడి నిర్మాణం ఎంతకు ముందుకు సాగకపోవడంతో డిసి రాజు అమ్మవారిని దర్శించుకుని రోడ్డు నిర్మాణం నిరాటంకంగా పూర్తయితే పాదాల వద్ద గుడి నిర్మిస్తాను అని మొక్కుకున్నాడు.